హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ ప్యాలెట్. ఇది శ్రీరామనవమి వ్లాగ్ అండి. శ్రీరామనవమికి ముందు బెడ్రూమ్స్ ఇంకా మొత్తం ఇల్లంతా ఎలా క్లీన్ చేశాను, బిఫోర్ ఆఫ్టర్ క్లీనింగ్ ఉంటుంది చూడండి. ఇది షార్ట్స్ కోసం వీడియో తీశాను, ఇందులో చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తాను చూడండి. బెడ్రూమ్ క్లీన్ అయిన తర్వాత ఇట్లా ఉంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఇట్లా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. అదే రోజు శ్రీరామనవమి రోజే క్లీనింగ్ ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదండి, కాబట్టి ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ ఇంకా లివింగ్ ఏరియా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసిన టేబుల్ రన్నర్ ఇంకా వేజ్ మొత్తం అన్నీ కూడా మీషోలో తీసుకున్నామండి. కావాలంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఇది లివింగ్ ఏరియా. ఏదైనా పండగ లేదా పూజలు ఏదైనా ఉన్నప్పుడు ముందు రోజే మొత్తం కిచెన్ నీట్గా పెట్టుకుంటే సగం పని అక్కడితోనే అయిపోతుంది. మార్నింగ్ ఫ్రెష్గా లేచి మన పని ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్ క్లీన్ కిచెన్ చూసిన వెంటనే మనసుకు హాయిగా ఉంటుంది. మనం ఏది చేయాలైనా త్వరగా చేయగలం. మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా మార్నింగే 5:30కి లేచి ముందు పులిహోరకి రెడీ చేసుకుంటున్నా, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోతారు 7కే. కాబట్టి ఈరోజు పులిహోర చేసి పెట్టేద్దామని అనుకున్నా. అందుకోసం బియ్యం కడిగి కుక్కర్ పెట్టేసి మిగతా పనులు నెక్స్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు పులిహోర కోసం బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసా. నెక్స్ట్ కర్టెన్స్ అన్నీ తీసుకొని ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తే భలే ఉంటుంది. అప్పుడప్పుడే తెల్లారుతుందండి. అరౌండ్ 5:40 ఆ టైం అయి ఉండొచ్చు. ఇంకా ముందు కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇంకా బయట తుడిచేసుకొని గుమ్మానికి పసుపు రాసుకొని ముగ్గేసుకోవడం మ్యాండేటరీ కాబట్టి ఇప్పుడు అదే చేయబోతున్నాను. నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి. చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను, మంచిగా వేస్తాను. కాకపోతే మాకు అంత ప్లేస్ ఉండదు, చాలా తక్కువ స్పేస్ అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా ఉన్న కొంచెం ప్లేస్లోనే అలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. ముందైతే గడపకి పసుపు రాసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ ఆ పూజ సామాను క్లీన్ చేసుకొని దేవుడు పూలు పెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. శ్రీరామనవమి అంటే ముందు పానకం, వడపప్పు ఇవన్నీ చేసుకోవాలి కదండి. నెక్స్ట్ అవి చేసేస్తా. ముందు నాకు ఈ క్యారేజ్ కోసం పులిహోర ముందు చేసి పెట్టేసుకుంటే నాకు సగం పని అయిపోతుంది. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎంతమంది శ్రీరామనవమికి గుడికి ఓన్లీ పానకం కోసం వెళ్తారో నాకు చెప్పండి కామెంట్లో. మోస్ట్లీ చిన్నతనంలో మ్యాక్సిమం ఆ పానకం కోసం, ప్రసాదం కోసం వెళ్తారు.
కొంచెం యంగర్స్ అయితే కలర్స్ డ్రెస్సులతో అమ్మాయిలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా గుడికి వస్తారు. ఇది నిజమా కాదు చెప్పండి. ముగ్గు కంప్లీట్ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ అలంకరించేసుకుంటే ఇంతటితో ముగ్గు పని అయిపోతుంది. నెక్స్ట్ పులిహోర చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. ఇంకా రైస్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఫ్యాన్ కింద పెడితే త్వరగా ఆరిపోతుంది. ఈ లోపే నేను పోపు పెట్టేసుకున్నాను. కొంచెం రైస్ ఆరిన తర్వాత పులిహోర కలిపేసుకుంటాను. దీంట్లో కొంచెం ఉప్పు, ఇంకా ముందు తాలింపు పెట్టుకున్న పోపు వేసుకొని కలిపేసుకోవాలి. మెయిన్ మా హస్బెండ్కి ఏంటంటే ఆవు పెట్టిన పులిహోర అంటే ఇష్టం. పులిహోర కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆవు పొడి వేసుకొని కలిపేసుకుంటాను. ఆవు పిండి వేసుకుని పులిహోర బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మరీ ఎక్కువ కలుపుకోవద్దు, కొంచెం చూసుకొని కలుపుకోండి. ఉదయాన్నే లేవగానే పనులతో పాటు ఆ టీవీలో దేవుడి పాటలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి రాముడి పాటలు. మినిట్స్ కూర్చొని అలా టీవీ చూస్తూ ఉంటే ఇక్కడ మా అమ్మకి ప్యాంపరింగ్ సెషన్. ఒక్కసారి చేయి పెట్టి ఎలా అంటే ఇంక 10 సార్లు అలా అనిపించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చేయి తీసేస్తాను చూడండి కాసేపు అని మళ్ళీ అనమంటుంది. చూసారా, ఇది ఇలాగ ఒక 10 మినిట్స్ దాన్ని ప్యాంపర్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంక పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. దేవుడి పటాలకి ఇలా పూలు పెట్టేసుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ కోసం పూజ సామాన్లకి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే బయట మామిడాకులు కట్టుకోవడానికి ఇది స్టాండ్లా ఉంది చూసారా, ఇలా ఒత్తులు వేసుకునేది. ఇది మీషోలో తీసుకున్నానండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. మీకు ఇది కావాలంటే నాకు చెప్పండి, నేను లింక్ ఇస్తాను. ఇంకా ఈ గుమ్మానికి పెట్టిన ఈ గార్లాండ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కావాలంటే చెప్పండి, దీని లింక్ కూడా ఇస్తాను. నెక్స్ట్ మొత్తం ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా, చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే ముందు ఒక 1 వీక్ నుంచి కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉండి ఇంకేం చేయలేకపోయాను ఉగాది కూడా. నెక్స్ట్ ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడతో పూజ కంప్లీట్ అయిపోయింది. అలాగే మా ఇంట్లో చిన్న కృష్ణయ్య ఉంటాడండి. కృష్ణ దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంకా ఇల్లంతా మొత్తం ధూపం వేసుకున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అవుతుందండి. దేవుడికి ఇంకా ధూపం వేసి అలాగే ఇల్లంతా కూడా ధూపం చూపించేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.